అయ్యో, తాగిన మైకంలో ఈ కార్తీక్ అన్నంత పని చేశాడే. ప్రకాశం, 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 లే ప్రకాశం. అయ్యో ప్రకాశం, ప్రకాశం, ప్రకాశం లే. అయ్యా హాస్పిటల్ ఫోన్ చేయండి అయ్యా. ప్రకాశం. హలో అంబులెన్స్. ప్రకాశం. హలో అంబులెన్స్. సోము అంకుల్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి? అంకుల్. అమ్మా అక్షయ, మరి షాప్ కు దగ్గరలో శివాలయం పక్కన హాస్పిటల్ ఉంది కదా? అవును అంకుల్. నువ్వు త్వరగా బయలుదేరి హాస్పిటల్కి రామ్మా. ఏ ఎవరికి ఏమైంది అంకుల్? ప్రకాశంకి. నాన్నక? నాన్నకేమైంది అంకుల్? అది అది ప్రకాశంకి యాక్సిడెంట్ జరిగిందమ్మా. యాక్సిడెంటా? అంకుల్ ఏంటి మీరు అనేది? అవునమ్మా. అంకుల్ నాన్న బానే ఉన్నారు కదా, భయపడాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇప్పుడే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంకుల్. అమ్మా అక్షయ, ఏమైందమ్మా? మావయ్య గారు, నాన్నకి యాక్సిడెంట్ జరిగిందంట. నేను వెళ్తున్నాను, ఆయన ఇంటికి వస్తే చెప్పండి. అమ్మా ఉండమ్మా, నేను వస్తాను. వద్దు మావయ్య గారు, మీరు కూడా వస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా కంగారు పడతారు. నేను హాస్పిటల్కి వెళ్ళి నాన్న కండిషన్ చూసి మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త వెళ్ళమ్మా. అలాగే. అంకుల్. రామ్మా. నాన్న ఐసీయూలో ఉన్నాడు. అక్క, నాన్నకేమైందక్క? నాన్నకి యాక్సిడెంట్ జరిగిందని సోము అంకుల్ చెప్పారు వందన. వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఏంటనే మీరు? ఆయనకి యాక్సిడెంట్ జరగగానే ముందు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, దానికి ఎందుకు ఫోన్ చేశారు? ముందు నీకే ఫోన్ చేశానమ్మా. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి. ఆయనకి యాక్సిడెంట్ జరగడం మీరు చూసారా? గుద్దిందెవరు? వెహికల్ నెంబర్ నోట్ చేసుకున్నారా? వాళ్ళెవరైనా సరే కేసు పెట్టి లోపల ఇస్తాను. మా టైం బాగుండి ఆయనకి ఇన్సూరెన్స్ ఉంది. వెంటనే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నాన్నకి ఎలా ఉందో ఏంటో అని అడగకుండా ఇన్సూరెన్సు కేసు అని ఏదేదో మాట్లాడతావేంటి? ఏయ్, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అయ్యో మొయ్యో అంటూ ఏడుస్తూ కూర్చుంటే సరిపోతుందా? హాస్పిటల్ బిల్లు కట్టడానికి నువ్వేమైనా కట్టలు సంపాదించి పెట్టావా ఏంటి? ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఆయనకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్తేనే కదా టైంకి డబ్బు వచ్చేది. అందుకని నాని, ఆవిడతో నువ్వేం మాట్లాడకు, సైలెంట్ గా ఉండు. అది కాదక్క. చెప్పాను కదా. డాక్టర్, మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? సీరియస్ ఏం కాదు కదా? వెహికల్ బలంగా గుద్దడం వల్ల లెగ్ బోన్ హెవీగా ఫ్రాక్చర్ అయిందమ్మా. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాను. వెళ్ళి మా నాన్నని చూడొచ్చా డాక్టర్? నో, ఇప్పుడైతే కుదరదు. యూ డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్.
నాని అక్షయ అమ్మా అక్షయ డాక్టర్ ఏమన్నారమ్మా? కాలి వెముక బాగా ఫ్రాక్చర్ అయిందంట మావయ్య గారు. అక్షయ మావయ్యని చూడొచ్చా? లేదండి, నాన్న ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా? హాస్పిటల్ ఎవరు చేర్చారు? సోము అంకుల్ మావయ్య గారు. సోము, అసలు ఏం జరిగింది? అది ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అక్షయ్ ఎవరు? నేనే సార్. పేషెంట్కి మీరేమవుతారు? డాక్టర్. ఏ అమ్మా, యాక్సిడెంట్ జరగగానే స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి కదా. హాస్పిటల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాన్నకు యాక్సిడెంట్ అయిన కంగారులో వెంటనే హాస్పిటల్కి వచ్చేసాం. ఇట్స్ ఓకే అండి. డాక్టర్, ఐసీయూలో ఉన్న పేషెంట్ కాన్షియస్ లోకి వచ్చారు. ఓకే, వస్తున్నాను. నేను ఎంక్వైరీ చేస్తున్నాను సార్. అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే సార్. డాక్టర్, ఎస్, పేషెంట్తో మాట్లాడి స్టేట్మెంట్ తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే సార్.